హలో, వెల్కమ్ టు అవర్ ఛానల్ సీక్రెట్ చెఫ్. ఇవాళ మనం చేసుకోబోయే రెసిపీ టమాటో కొబ్బరి పచ్చడి. దీనికి కావాల్సిన పదార్థాలు కొబ్బరి, టమాటాలు, పచ్చిమిర్చి, ఎండుమిర్చి, కొద్దిగా చింతపండు, మినపప్పు, శనగపప్పు, జీలకర్ర, కరివేపాకు. ముందుగా మనం ఒక కడాయి తీసుకొని స్టవ్ మీద పెట్టి వేడెక్కాక 2 స్పూన్ల నూనె వేసుకోవాలి. నూనె వేడెక్కాక 2 స్పూన్ల శనగపప్పు, 2 స్పూన్ల మినపప్పు, 1.5 స్పూన్ జీలకర్ర వేసుకొని వేపుకోవాలి. ఈ పోపు అంతా కొద్దిగా కలర్ మారిన తర్వాత ఒక 7-8 ఎండుమిర్చి, ఒక 10 పచ్చిమిర్చి వేసి బాగా వేపుకోవాలి. కలర్ మారే వరకు వేపుకున్న తర్వాత 4-5 కరివేపాకు రెబ్బలు వేసి వేపుకోవాలి. ఇవన్నీ ఈవెన్గా ఫ్రై అయిన తర్వాత ఒక కొబ్బరి చిప్ప నుంచి తీసిన కొబ్బరిని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకొని అది కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి. 5 మినిట్స్ అయ్యే వరకు అలాగే కలుపుతూ ఫ్రై చేసుకోవాలి. ఫ్రై అయిన తర్వాత పక్కన తీసి చల్లారబెట్టుకోవాలి. ఆ తర్వాత 4-5 టమాటాలని కడిగి కట్ చేసి పెట్టుకున్న వాటిని కాస్త టేస్ట్కి తగ్గట్టు రాళ్ళుప్పుని, పసుపుని వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఉప్పు, పసుపు వేస్తే ఏంటంటే తొందరగా ఫ్రై అవుతాయి అన్నమాట. ఒకసారి కలుపుకున్న తర్వాత కొద్దిగా చింతపండుని వేసుకొని బాగా వేపుకోవాలి. ఆయిల్ అంతా అయిపోయి ఉంటుంది కాబట్టి 1 స్పూన్ ఆయిల్ వేసుకొని బాగా వేపుకోవాలి. టమాటాలు ఫ్రై అయ్యేలోపు మనం ఆల్రెడీ వేయించి పెట్టుకున్న పదార్థాలన్నింటినీ మిక్సీ పట్టుకోవాలి. ఆ తర్వాత వేయించినటువంటి మిక్సర్ జార్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని మనకి కావాల్సినట్టు మిక్సీ పట్టుకోవాలి. ఇక మిగిలింది తాలింపు పెట్టుకోవడమే. ఆ తర్వాత ఒక ప్యాన్ తీసుకొని ప్యాన్ వేడెక్కాక 3 స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడెక్కాక ఆవాలు, పోపు దినుసులు, కరివేపాకు అన్నీ వేసుకొని వేయించుకోవాలి. అలాగే ఎండుమిర్చి, కొద్దిగా పసుపు వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. ఫ్రై అయిన తర్వాత మనం మిక్సీకి పట్టి పెట్టుకున్న మిశ్రమాన్ని అంతా ప్యాన్లో వేసుకొని పచ్చివాసన పోయే వరకు కలియబెట్టుకొని బాగా వేపుకోవాలి. ఈ టమాటా కొబ్బరి పచ్చడి ఏ టిఫిన్స్లోకైనా బాగుంటుంది, ఇడ్లీలోకి అయితే మరీ బాగుంటుంది. ఆయిల్ పైకి తేలేటప్పుడు స్టవ్ కట్టేసుకోవాలి. అప్పుడే మనకు టమాటా కొబ్బరి పచ్చడి రెడీ అయినట్టండి. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.